నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమయం సరిపోవటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి వెళ్లి ఫలితాలను విడుదల చేయడానికి సమయం సరిపోవట్లేదని, విద్యార్థులని ఫలితాలు ఇవ్వాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అధికారులను తమ ఇంటికి రమ్మని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవేళ అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారికి కుదరకపోతే ఉన్నత విద్యాశాఖ అధికారులే, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులే మళ్ళీ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి గందరగోళమైన ప్రకటనలు ఉన్నాయి. మొదట 6వ తారీఖు అన్నారు, కేరళ ఎన్నికలని చెప్పేసి వాయిదా వేశారు. ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పేసి వాయిదా వేశారు. ఆ తర్వాత ఇంకొక తమిళనాడు ఎన్నికలని చెప్పేసి మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు రేపు స్వయంగా ఇంటి దగ్గరికి అధికారులు వెళ్లి అక్కడ పోయి విద్యార్థుల ఫలితాల సీడీని విడుదల చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ పరీక్ష ఫలితాలు గతంలో 23 మంది విద్యార్థులు ఫలితాల అవకతవకల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఫలితాలకు సంబంధించినటువంటి కూడా విడుదల చేయడానికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి గారికి సమయం లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఇంత విద్యాశాఖ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఈ శాఖని ఏరే మంత్రికి ఇవ్వచ్చు, ఏరే ముఖ్యమంత్రిని ఈ శాఖ బాధ్యత చూడమని చెప్పొచ్చు. కానీ ఈ ఫలితాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైనది కాదు. తక్షణ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అయిన రేవంత్ రెడ్డి గారు బాధ్యతగా వ్యవహరించి ఇంటర్ పరీక్షా ఫలితాలని విడుదల చేసి ఆ పరీక్షా ఫలితాల్లో కూడా ఎట్లాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని విద్యార్థులకు భరోసా కల్పించాలని, విద్యార్థి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని స్వయంగా కోరుతా ఉంది.